హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లవ్ స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. శివరుద్రుడు ఎపిసోడ్ నెంబర్ 8. వీడేంటి ఇలా అమ్మాయి వెనకే వెళుతున్నాడు, తనతో గొడవ పడతాడనుకుంటే అని మనసులో అనుకుంటూ మౌనంగా బైక్ పై కూర్చున్నాడు ఉదయ్. అతను మాట్లాడినట్లు అలాంటి అనుమానాలు నీకు కూడా ఉన్నాయా? అంది శివన్య తల కిందకు వంచి రోడ్ని చూసి నడుస్తూ. ఎలా కనిపిస్తున్నా నీ కంటికి? అన్నాడు కోపంగా చూస్తూ ప్రతాప్. నువ్వు అలా చూడకు, నాకు చాలా భయంగా ఉంది అంది శివన్య భయపడుతూ రాయి తగలడంతో పక్కకి జరుగుతూ. చూసి నడువు అంటూ ఆమె మణికట్టు పట్టుకొని దగ్గరకు లాగి నడుస్తున్న అతనిని చూసి, ఎందుకు కోపంగా ఉన్నావు? నన్ను ఇలా చూసే కదా అంది చిన్నగా శివన్య. కాదని చెప్పానుగా అన్నాడు ఆమె చేయిపై పట్టు బిగిస్తూ ప్రతాప్. ప్లీజ్ కొంచెం చిన్నగా పట్టుకో, నొప్పిగా ఉంది అంది శివన్య నొప్పిని భరిస్తూ. మరి ఇంత టైంలో బయట ఏం పని? కాలం ఎలా ఉంది? ఏదైనా జరిగితే ఎలా? అన్నాడు ఆమెని సీరియస్గా చూస్తూ ప్రతాప్. థ్యాంక్ యూ అంది శివన్య చిన్నగా నవ్వుతూ. ఆ మాటకు కోపం అతనికి చిర్రెత్తుకు రాగా, ఇచ్చేంటే నీకు థ్యాంక్స్ చెబుతున్నావు అన్నాడు అరుస్తూ. కాదు, నా గురించి ఆలోచించావు కదా అందుకు అంది శివన్య. సినిమా డైలాగులు చెప్పి చిరాకు తెప్పించుకు అన్నాడు ప్రతాప్. నిజం హీరో అంది శివన్య కోపంగా చూస్తున్న అతనిని చూసి. నువ్వు నాకు హీరోలాగే కనిపిస్తావు అంది తల దించుకొని. ఇంకెప్పుడు ఈ టైంలో ఇలా రాకు, సరేనా అన్నాడు ప్రతాప్. నాకు వర్క్ అయి వచ్చేటప్పటికి 10 అయిపోతుంది కదా, అలవాటైపోయిందిలే, ఈరోజే లేట్ అయ్యింది అంది శివన్య. ఏ వర్క్ అన్నాడు సూటిగా చూస్తూ ప్రతాప్. కాలేజ్ అయ్యాక నేను వర్క్ చేస్తున్నా. కాలేజ్ ఫీజ్ స్కాలర్షిప్తో సరిపోతే బతకడానికి నా పీజీకి ఫీజు కావాలి కదా అంది అమాయకంగా శివన్య. మీ అమ్మా నాన్న లేరా అన్నాడు ప్రతాప్ అర్థం కాక. ఉన్నా లేనట్టే, అవన్నీ నువ్వు అడిగి నేను చెప్పి నాపై జాలి పడకు. నువ్వు కోపంగా చూసినా ఓకే, కానీ జాలి చూపిస్తే నేను భరించలేను. అందరి జాలి చూపులు తప్పించుకొని నా బతుకు నేను బతుకుతున్నా అంది శివన్య. అంత డబ్బు ఎందుకు అన్నాడు ప్రతాప్. పీజీకి అమౌంట్ కట్టాలి. శాలరీ 5th పైన ఇస్తారు. ఇప్పుడు వార్డెన్ మారిపోయారు. మంత్ ఎండింగ్ లోపలే కట్టాలని తొక్కలో రూల్ ఒకటి పెట్టింది సైకో మొహంది. అందుకే తెలిసిన అన్నని అడిగితే డబ్బు ఇచ్చారు. ఈ టైంలో ఒకటే ఎందుకని డ్రాప్ చేస్తానంటే వార్డెన్ చూస్తే లేనిపోని గొడవలు అని అక్కడే రోడ్డుపై బైక్ ఆపేయమన్నాను అంది పాఠం చెప్పినట్టు చెబుతూ శివన్య. అప్పటికి కానీ అతని కోపం తగ్గలేదు. అది ఎందుకో అతనికి కూడా అర్థం కాలేదు. బహుశా ఆమెని ఒకరు తప్పుగా అనుకోవడం అతనికి నచ్చలేదేమో. సరే పద అంటూ మళ్ళీ నడక మొదలు పెట్టాక, ఇప్పటికైనా వదులు, మంటగా ఉంది అంది శివన్య. ఏంటి అన్నాడు ప్రతాప్ అర్థం కాక. నా చేయి అంది శివన్య తమ చేతి వైపు కళ్ళతోనే చూపిస్తూ. అంతవరకు అతను పట్టించుకోలేదు ఆమె చేయి అతను వదలలేదని. సారీ అంటూ ఆమె చేయి వదిలాడు ప్రతాప్. నీ పేరు చెప్పొచ్చుగా అంది శివన్య క్యూట్గా మొహం పెట్టి. ఇంకా తెలుసుకోలేదా అన్నాడు ప్రతాప్ ఆశ్చర్యంగా. చెప్పానుగా, ఎవరినైనా నీ గురించి అడగడం నాకు ఇష్టం లేదు అని శివన్య అనడంతో, అబ్బో అని ప్రతాప్ అనడంతో, పోనీ నా పేరు అడగచ్చుగా అంది శివన్య. తెలుసు అన్నాడు ప్రతాప్. నిజంగానా అంది శివన్య ఎగ్జైట్ అవుతూ ప్రతాప్ ముందు నిలబడి వెనుకకు అడుగులు వేస్తూ. దానికెందుకు అంత సంతోషం అని ప్రతాప్ అడగడంతో, నీకు నా పేరు తెలుసు, ఇప్పుడు నా గురించి కూడా తెలుసుకున్నావు కదా అందుకు అంది శివన్య నవ్వుతూ. నిజంగా
నువ్వు చిన్న పిల్లలానే బిహేవ్ చేస్తావు అన్నాడు ప్రతాప్ కూడా నవ్వుతూ. అవునా? అయితే నన్ను చిన్న పిల్లలానే ట్రీట్ చెయ్యి. నేను వద్దన్నానా? అంది శివన్య. ఓ, అయితే నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? అన్నాడు ప్రతాప్. ఎందుకంటే పెళ్లి చేసుకోవడానికి అంది వెంటనే శివన్య. నేను చిన్న పిల్లల్ని పెళ్లి చేసుకోను అన్నాడు ప్రతాప్ నవ్వుతూ. దాంతో శివన్య మొహం వాడిపోవడంతో ఎదురుగా ఉన్న ఆమెను పక్కకు తీసుకొని భుజం చుట్టూ చేయి వేసి, ఇవన్నీ వదిలేసి చదువుకో, సరేనా? ఈ ఏజ్లో దేనికైనా ఈజీగా అట్రాక్ట్ అవుతాం అన్నాడు ప్రతాప్ చిన్నగా నచ్చచెబుతూ. నాది అట్రాక్టో కాదో నువ్వెలా డిసైడ్ చేస్తావు హీరో? చూద్దాం. నా ప్రేమ నిజమైతే ఇప్పటికి కాకపోయినా లేటుగా అయినా తిరిగి నా చెంతకే చేరుతుంది అంది శివన్య. ఏంటి? అన్నాడు శివన్య ఆగిపోవడంతో. పీజీ అంది పక్కన ఉన్న బిల్డింగ్ చూపిస్తూ. దాంతో ఆమె చుట్టూ ఉన్న చేతిని తీసి పాకెట్లో పెట్టుకోగా, నాకు నిజంగా ఈ నైట్ చాలా మెమరబుల్ నీతో. కాసేపు ఇలా అయినా స్పెండ్ చేసినందుకు అంది శివన్య. వెళ్ళడానికి తిరిగిన ఆమె చేయి పట్టుకొని, నా పేరు వద్దా? అన్నాడు ప్రతాప్. నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు అంది శివన్య నవ్వుతూ. ఇలా ఉన్న నీ మనస్తత్వమే నన్ను నీ వైపు లాగుతోంది అని మనసులో అనుకొని, రుద్ర అన్నాడు ఆమె చేయి వదులుతూ. పవర్ఫుల్ నేమ్ హీరో, బట్ రుద్రు బాగుంది కదా, నేను అలాగే పిలుస్తాను అంది శివన్య చిన్నగా. నీ ఇష్టం అంటూ. ఇంతకీ నువ్వు చేసేది ఏం వర్క్? అన్నాడు ప్రతాప్ సూటిగా చూస్తూ. అటూ ఇటూ చూసి ముందుకు వంగి, అది సీక్రెట్ అంటూ గుసగుసగా చెప్పి, గుడ్ నైట్ బాయ్ హీరో. కాదు కాదు, బాయ్ రుద్ అంటూ నవ్వుతూ వెళుతున్న ఆమెని లోపలికి వెళ్ళే వరకు చూసి వెనక్కి తిరిగి నార్మల్ ఫేస్తో పెద్ద పెద్ద అడుగులతో 2 నిమిషాలలో ఉదయ్ దగ్గరకు వెళ్ళాడు ప్రతాప్. ఎప్పటిలాగే ఉన్న ప్రతాప్ ఫేస్ ని చూసి ఏం మాట్లాడకుండా అతనిని డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు ఉదయ్. నేరుగా తన రూమ్కి వెళ్ళిన ప్రతాప్ ఆలోచనలన్నీ శివన్య చుట్టూ తిరుగుతుంటే, ఒక ఆడపిల్లకి అంతటి అవసరం ఏంటి? అందరి పేరెంట్స్ ఇంతేనా? నో, మేము అనుని బంగారంలా చూసుకుంటాం. అసలు ఆ టైం వరకు ఏం జాబ్ చేస్తుంది అంటూ తన అల్లరిని చూసి ఇంట్లో వాళ్ళ గారాబమేమో అనుకున్నాడు. కానీ కాదు, ఆమె అల్లరి వెనుక బాధ కూడా ఉంది. బట్ ఏదైతే ఏం, షీ ఈజ్ స్పెషల్ అనుకుంటూ ఆలోచనలలో నిద్రలోకి జారుకున్నాడు ప్రతాప్. ఉదయం లేచి రెడీ అయిన అనుని చూసి, మీ ఫ్రెండ్ ఏ జాబ్ చేస్తుంది అన్నాడు ప్రతాప్ అడుగుతూ. ఎవరు? శివ గురించా అంది కళ్ళు చిన్నవి చేసి అన్నని చూస్తూ. హా అని ప్రతాప్ అనడంతో, తెలీదన్నయ్యా, నాకు కూడా చెప్పదు. అడిగితే సీక్రెట్ అంటుంది. అడిగాను ఒకరోజు గట్టిగా తనని. ఎందుకు అడుగుతున్నావు? తెలుసుకొని ఏం చేస్తావు? నా మీద జాలి పడితే నాకు నచ్చదు. ఈ ఫ్రెండ్షిప్ జాలితో ఉంటే నాకు అవసరం లేదు అంది. అంతే. దాంతో ఇక నేను ఏం మాట్లాడలేదు అంది అను. ఏంటి తన గురించి అంత స్పెషల్గా అడుగుతున్నావు అంది అను నవ్వుతూ. స్పెషల్ అని నువ్వే అంటున్నావుగా అన్నాడు తన బ్యాగ్ తీసుకొని వెళుతూ ప్రతాప్. తను కూడా బ్యాగ్ తీసుకొని అన్న వెనకే పరిగెడుతూ, ఏంటి మ్యాటర్? ఆ దెయ్యానికి పడిపోయావా ఏంటి అంది అను నవ్వుతూ. అను, అలా ఏం లేదురా, జస్ట్ అడిగా అంతే అన్నాడు ప్రతాప్ కూడా నవ్వుతూ. అందుకేనా దాని ముందు నవ్వుతూనే ఉంటావెప్పుడు అంది అను. అను, ఇక చాలురా, నిజంగా ఏం లేదు, నీకు తెలుసుగా నా గురించి అన్నాడు ప్రతాప్. బట్ నీకు ఇష్టమైతే తన సంతోషమేమో కానీ నేనైతే ఫుల్ హ్యాపీ. తనకి ఏ కష్టం తెలియకుండా మన మహల్లోనే హ్యాపీగా చూసుకుంటా అంది అను. నీ ఫ్రెండ్ కోసం ఆలోచిస్తున్నావు, అన్నయ్య ఇష్టం వద్దా అన్నాడు ప్రతాప్. నీకు ఇష్టమైతే అన్నాను కానీ
బలవంతం చేశానా అంది అను అలకగా చూస్తూ. చెల్లిని చూసి ప్రతాప్ నవ్వుతూ చాలే పద బస్సు వచ్చింది అని ఇద్దరు కాలేజ్కి బయలుదేరారు. ఏంటే అంత సంతోషంగా ఉన్నావు అంది అను శివన్య పక్కనే కూర్చుంటూ. నా హీరో పేరు తెలిసిందే అంది శివన్య. అబ్బో ఎవరే చెప్పారు అంది అను శివన్యని అడుగుతూ. ఎవరేంటే అతనే చెప్పాడు రుద్ర. ఎంత బాగుంది కదా అతను. అతను రుద్ర, నేను శివ, రెండూ కలిపితే శివరుద్ర. వావ్, మా పేర్లు ఎంత బాగున్నాయో అంది శివన్య మురిసిపోతూ. రుద్ర అని చెప్పారా అంటూ షాక్ అయ్యింది అను. హా అవును, నీకేంటే అంత ఆశ్చర్యం అంది శివన్య. నథింగ్ శివ, జస్ట్ అడిగా. చాలా బాగున్నాయి మీ పేర్లు అంది అను ఆలోచిస్తూ.